నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమెల్ల గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు, నార్మల్గా ఇప్పుడు ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆఫీస్లో ఉండే టెన్షన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నవన్నీ కూడా కొంతమంది ఇంటి వరకు క్యారీ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఈ బిహేవియర్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి? ఈ ఫ్యామిలీ ఆఫీసు రెండు డెఫినెట్గా వేరు వేరు. ఫ్యామిలీలో అంతా ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, ఆఫీస్లో నో ఎమోషనల్ అటాచ్మెంట్. ప్రొఫెషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆఫీస్లో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే ఎవడు ఉద్యోగం తీరు. అయ్యో పాపం ఇతను ఎలా బ్రతకాలి, ఇతని ఫ్యామిలీ ఎలా బ్రతకాలి అనుకుని చెప్పి ఎవరు ఉద్యోగం తీరు. వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషనల్ అటాచ్మెంట్. వీడు ఎంతవరకు మన జాబ్లో పెర్ఫామ్ చేస్తున్నాడు, పెర్ఫార్మెన్స్ ఏ రకంగా మనం పెంచగలం, పెంచకపోతే వాడిని ఎలా మనం టెర్మినేట్ చేసి రీప్లేస్ చేయడం ఎలాగా అని ఆలోచిస్తారు. సో ఇక్కడంతా ఎమోషనల్ ఏమి ఉండదు. కుటుంబంలో అలా ఎవరు ఉండరు. మన తమ్ముడు, అన్నయ్య, వాడికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అయ్యో వాడిని ఎలా మనం కాపాడగలం, ఎలా మనం నర్చూర్ చేయగలం, వాడిని ఎలా హెల్ప్ చేయగలం అని చెప్పి ఒక బాండింగ్ ఉంటుంది మనకి. ఆ బాండింగ్ తోటి ఎందుకే చెప్పినట్టుగా ఆర్గనైజేషన్ అనేది ఏదో ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటాం, కానీ ఏ బాస్ కూడా పూర్ పెర్ఫార్మెన్స్ సబార్డినేట్ ఎవరు ఉంచుకోడు. సో ఇక్కడ మనం పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోతే ఒక డిజబిలిటీ ఉన్నా మన కుటుంబంలో మనం యాక్సెప్ట్ చేస్తాం. అందుకని కుటుంబాన్ని కుటుంబంలో చూడాలి, ఆర్గనైజేషన్ని, కంపెనీని, వర్క్లా చూసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు దాన్ని. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. లైఫ్లోకి వర్క్ని తీసుకురాకూడదు, అంటే మన కుటుంబంలోకి వర్క్ని తీసుకురావద్దు, అక్కడున్న అటాచ్మెంట్స్ని ఇక్కడ తీసుకురావద్దు. ఆ ఆఫీస్ అన్నది ఎప్పుడైతే మనం దాటి వచ్చేసామో ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం తండ్రిలాగా, లేకపోతే కొడుకులాగా, లేకపోతే భార్యలాగా, ఒక కూతురులాగా బిహేవ్ చేయాలి తప్ప ఒక ఎంప్లాయీ కింద మనం బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడున్న టెన్షన్స్ అక్కడే మర్చిపోవాలి. కొన్ని క్యారీ అవుతాయి ఆబ్వియస్లీ, మన మనిషి అయిన తర్వాత అక్కడ ఇదే మనిషి, ఇక్కడ అదే మనిషి, కానీ మనకి అక్కడ ఎంప్లాయీలాగా మనం రోల్ ప్లే చేస్తాం. అక్కడ ఏమంటారు వాళ్ళు, వాట్ ఈజ్ యువర్ రోల్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని అడుగుతారు. అంటే నీ రోల్ అక్కడ వరకు యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాం మనం, ఆ సినిమాలో అతను ఒక బిచ్చగాడు అనుకుందాం. రియల్ హీరో ఎక్కడ బిచ్చగాడు ఉంటాడా? హీరోకి క్యారవాన్ ఉంటుంది, హీరోకి అసిస్టెంట్స్ ఉంటారు, హీరోకి మేకప్ మ్యాన్లు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి వెనకాల పెద్ద ఇండస్ట్రీ ఉంటుంది. అలా బిచ్చగల ఇంట్లో యాక్ట్ చేయగల, ఇంట్లో ఉండగల ఆయన ఒక్క నిమిషం కూడా ఉండలేడు, బాస్లా అయిపోతారు ఆటోమేటిక్గా. అలాగే ఆ రోల్ అక్కడ దాకా మనం తీసుకోవాలి. ఆఫీస్లో రోలు ఆఫీస్ వరకు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మన విద్యుత్ ధర్మం, అంటే మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, లేకపోతే ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా ఏంటి అని, ఫీమేల్ కానీ, అట్లా మనం ఆ బిహేవియర్ మనం అక్కడ అడాప్ట్ చేసుకోవాలి, ఆ రోల్ మనం అడాప్ట్ చేసుకోవాలి. అట్లా ఆ స్ట్రెస్ని ఇక్కడ తీసుకురావడం చాలా తప్పదు. ఇంకా ఇంటి ప్రాబ్లమ్స్ కూడా ఆఫీస్ తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మీకు 100% మీ రోల్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అక్కడ రోల్ తగ్గట్టుగా మనం చేయాలి. అంతే తప్ప ఈ హీరో ఈ సినిమాలో బెచ్చగాడ వేషం వేసి పూర్వ సినిమాలో ధనవంతుడు వేషం వేసాడు అని చెప్పి ఇక్కడ సడన్గా మార్చాడనుకోండి రోలు, డైరెక్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అందుకని ఏ రోల్లో ఆ రోలు చేయాలి తప్ప దానికి మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు. అంటే ఆ రకమైన దాన్ని ఏమంటారు, మనం కలుపుకోకూడదు, ఆ మింగిల్ చేయకూడదు. ఆ మింగిల్ చేస్తే కనుక మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ రకమైన బిహేవియర్ చాలా అవసరం. నెక్స్ట్, ఇవాళ రేపు ఆర్గనైజేషన్స్లో ఏంటంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని పెడుతున్నారు. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తి జాబ్లో జాయిన్ అనుకోండి, వెంటనే వాడికి ఒక పేపర్ ఇస్తారు, నీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నువ్వు ఏ రోల్ పెర్ఫామ్ చేయాలి అంటే అన్నీ మేము చెప్పాం, ఈ రోల్ నువ్వు ప్లే చేయాలని చెప్పి ఇస్తాం వాడికి. అంతే కదా, అన్నీ మనం చెప్పలేం. నీ రోజు నువ్వు ఏ రోల్ చేయాలనే విషయం మనం చెప్పకూడదు, ఆ రోల్ బట్టి అర్థం చేసుకుని చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే. మరి ఇంట్లో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈజ్ అన్డిఫైన్డ్. ఇంట్లో మనం ఒక పేరెంట్గా ఉంటే మన రోల్ చాలా పెద్ద వ్యాస్ట్ రోల్. ఎప్పటి నుంచి, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మనవాడు పుట్టిదాకా అదే పెద్ద రోల్ ఉంటుంది. సో ఆ రోల్ ఇంకా ఎవరు డిఫైన్ చేయలేము. అక్కడ ఆర్గనైజేషన్లో డిఫైన్ చేయొచ్చు, లిమిటెడ్గా ఉండొచ్చు, కానీ కుటుంబంలో అలా ఉండదు. కాబట్టి మనం అక్కడున్న ఇది రోల్ ఇక్కడ మనం తీసుకురాకూడదు, ఇక్కడున్నది మనం అక్కడ తీసుకురాకూడదు. డెఫినెట్గా మీరంటే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. అలా ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. అందుకే మనం కుటుంబానికి విలువ ఇచ్చేవాళ్ళు చాలామంది, కుటుంబంలో కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొన్ని సంస్కృతులు ఉంటాయి, అది పాటించాల్సిందే. అంటే వంశపారంపర్యంగా వచ్చే వంశాచారాలు ఇవన్నీ కూడా మనం పాటించాలి. పాటించకపోతే నష్టం ఏంటి అంటే కనుక మనకి సొసైటీలో మన వాల్యూ మనంతా మనమే తీసుకున్నట్టు లెక్క, మన వాల్యూ మనం తగ్గించినట్టు లెక్క. మీ నాన్న అలా చేసేవాట, నువ్వు చేయట్లేదురా అంటారు. అంటే
మీ నాన్నగారు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు కాదని. అదే నువ్వు మీ ఫాదర్ లెగసీ ఫాలో అయ్యావనుకో, డెఫినెట్గా నీకు కూడా గొప్పతనం ఆపాదించబడుతుంది. అదే మనకి ఆఫీస్లో అలా ఉండదు. ఆఫీస్లో ఎవరి రోల్ వాళ్ళది. ఒక వ్యక్తి అతనిలా పెర్ఫామ్ చేస్తాడు, ఇంకో వ్యక్తి ఇతనిలా పెర్ఫామ్ చేస్తాడు. ఎవరి రోల్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఇక్కడ ఎవరు కంపారిజన్ ఉండదు. కొంతమంది అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. అది సో కుటుంబానికి ఆఫీస్కి అంత తేడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి.